హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. మొన్న పంచాయతీ ఎలక్షన్స్, మరి నిన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, ఈరోజైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తెర మీదకు వచ్చాయి. మరి రేపు తిరుపతి బై ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్, టెట్, డిఎస్సి, పోలీస్, వైద్య శాఖకు సంబంధించి ఇంకా ఎన్నో వేల పోస్టులు సంబంధించిన నోటిఫికేషన్స్ కొరకు లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఆ నోటిఫికేషన్లు వస్తాయా? వివరాలన్నీ కూడా మనం కొంచెం ఆలోచన చేద్దాం. మ్యాటర్లోనికి వెళ్ళబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మనం చూసుకుంటే గతంలో మరి పంచాయతీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ప్రస్తుతం నడుస్తూ ఉంది. 3 విడతల పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. 4వ విడత నిర్వహించబోతూ ఉన్నారు ఫిబ్రవరి 21వ తారీఖు. అయితే ఈ పోలింగ్ అంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ వాడి వేడి కారణంగానే మనకి దాదాపు ఒక 2 నెలల పాటు అన్ని నోటిఫికేషన్లు పోస్ట్ పోన్ అయిపోయినట్లే అని మనం భావించాం. అది పూర్తి కాక మునిపే మరి ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా తెర మీదకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకొని రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మరి మార్చి 14వ తారీఖు ఈ ఎన్నికలు నిర్వహించాలని, 17వ తారీఖు వరకు కూడా మొత్తం క్లియరెన్స్ అయిపోతుందని దీని గురించి కూడా ఆలోచనలు ఉన్నాయి. అయితే రీసెంట్గా ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీల గురించి కొన్ని ఆలోచనలు, ధోరణులు వినపడుతూ ఉన్నాయి. ఏంటంటే మరి లాస్ట్ ఇయర్ 2020లో అసలు వాస్తవానికి మార్చి 15న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆ మార్చిలోనే మనకి కరోనా కారణంగా లాక్డౌన్ అనేది రావటం, అట్లాగా ఈ మొత్తానికి 1 ఇయర్ పాటు ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయిపోయినాయి. అయితే వీటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషనర్ గారు ఆలోచన చేసుకొని వాటన్నిటిని కూడా అనుమతించి తెర మీదకు తీసుకొని రావడం జరిగినటువంటి సందర్భంలో లాస్ట్ ఇయర్ ఎక్కడైతే ఆగినాయో అక్కడి నుంచి మొదలు పెట్టాలా ఈ ఎన్నికల యొక్క విధానం, లేదా క్రొత్తగా తీసుకొని రావాలా, దీని గురించి తర్జన భర్జన జరుగుతూ ఉన్నాయి. క్రొత్తగా తీసుకొని వస్తే లాస్ట్ టైం ఆగినటువంటి పరిస్థితులు ఎవరైతే అనుకూలతలు ఉన్నాయో మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచనలు ఉన్నట్లుగా మరి ఇట్లాగ రకరకాల ఆలోచనలు వినపడుతున్నాయి. ఇన్కేస్ కోర్టుకు వెళ్ళారంటే మళ్ళీ ఈ ఎన్నికల విషయమై ఇంకా అన్ని పనులు కూడా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే క్లియర్గా కొట్టవచ్చినట్టు కనపడుతుంది. దీని సమయంలో మరి న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళతామని ఎస్ఈసి నిమ్మగడ్డ గారు మరి తెలియచేయటం జరిగింది. మరి దానికి సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ కూడా మరి కలెక్టర్స్కి ఆయన ఆదేశించినట్లుగా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ క్రొత్తగా ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అంటే వాస్తవానికి ఈ నోటిఫికేషన్, ఇప్పుడు మనం చూడబోయే నోటిఫికేషన్ ఇది నిన్న రిలీజ్ అయింది. 6 ఎమ్మెల్సీ స్థానాలకు 15 ఎన్నికలు. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే నిన్న ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదు, కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి విడుదలైంది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఎక్కడవి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 15వ తారీఖు ఎన్నికలు. వివరాలు చూస్తే ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ, 25 నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తారు. 4వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 15న ఎన్నికలు తీసుకుంటారు. ఓట్ల లెక్కింపు కూడా అప్పుడే చేస్తారు. షెడ్యూల్ విడుదల చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం మరి ఈ 6 ఎమ్మెల్సీ స్థానాలకు 15 ఎన్నికలు. ఈ ఎమ్మెల్సీ స్థానాలు మరి గతంలో ఎన్నో మనం చూసుకుంటే చెల్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన మరణించడం జరిగింది జనవరిలో. ఆయనది ఒక స్థానం ఉంది. అట్లాగే మరి మండలి సభ్యులు, ఉప ఎన్నికలు మండలి సభ్యులు గుండుమళ్ళ తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, ఒట్టికూరి వీర వెంకన్న చౌదరి, షేక్ మొహమ్మద్ ఇక్బాల్ వంటి వాళ్ళ పదవీ కాలం మార్చి 29న పూర్తి కావడంతో ఈ 4 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. కాబట్టి ఈ 4తో పాటు ఆయన చనిపోయాడు కదా, ఈ చెల్ల రామకృష్ణారెడ్డి గారు కూడా వీరి స్థానంలో కూడా మరి ఎన్నికలు నిర్వహించబోతూ మరి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ కూడా మనం చెప్పుకోవడానికి ఈ ఎన్నికలు కూడా మార్చి నెలలోనే కంప్లీట్ అవుతాయి.
బై గాడ్స్ గ్రేస్ ఈ ఎన్నికలు కూడా మార్చి 15వ తారీఖునే కంప్లీట్ అవుతాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా మార్చిలోనే కంప్లీట్ చేయటానికి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాలం మార్చి నెలాఖరుతో ముగియనుంది. కాబట్టి ఆయన కూడా మార్చిలోనే కంప్లీట్ చేసేందుకు సర్వసన్నద్ధాలు చేసి సర్వత్రా ఆయన ఈ పనిలో నిమగ్నమైపోయి ఉన్నారు. అయితే ఈ మార్చి అయిపోయిన తర్వాత అయినా ఏప్రిల్ నుంచి మనం నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే మరి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోవడంతో తిరుపతి బై ఎలక్షన్స్ తెర మీదకి తీసుకొని రావడానికి మరి సన్నద్ధాలు జరుగుతూ ఉన్నాయని అంతర్లీన వర్గాల టాక్ అనమాట. కాబట్టి ఆల్రెడీ ఈ పంచాయతీ ఎలక్షన్స్ రాకముందు వరకు కూడా నోటిఫికేషన్ రాకముందు వరకు కూడా తిరుపతి బై ఎలక్షన్స్ గురించి రెగ్యులర్గా హాట్ టాపిక్గా ఉండేది. మన వైసీపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తిరుపతి బై ఎలక్షన్స్లో గెలవాలని చెప్పేసి రకరకాలుగా ప్రెస్ మీటింగ్లు అవి ఇవి మాటలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అయితే అనూహ్యంగా పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, దృష్టాంతం ఇటువైపు మళ్ళీ దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ తీసుకొచ్చారు, మళ్ళీ వాటి మీదకి దృష్టి వెళ్తుంది. వాటి తర్వాత మరి బై ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టి బై ఎలక్షన్స్ కూడా ఏప్రిల్లోనే తీసుకొచ్చేటువంటి ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా చూస్తూ ఉంటుంటే అసలు ఈ ఎలక్షన్స్ కంటిన్యూగా ఎలక్షన్స్ పెడుతూ మనకు అసలు ఎప్పుడు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సినటువంటి టెట్ నోటిఫికేషను, అదేవిధంగా లిమిటెడ్ డిఎస్సి నోటిఫికేషను, స్పెషల్ డిఎస్సి నోటిఫికేషను ఇవన్నీ కూడా మొత్తం ఆగిపోయి ఇప్పుడు మన నిరుద్యోగులు మరి ఏం చేయాలన్నట్టు దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి వీడు ప్రభుత్వం వారు ఇకనైనా కాస్త దీని గురించినటువంటి వివరాలను దృష్టిలో ఉంచుకొని మరి వీలైన త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎలక్షన్ మూమెంట్లో నోటిఫికేషన్ వేస్తే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. ఎటు వచ్చి తిరుపతి బై ఎలక్షన్స్ కనుక వచ్చినాయి అనుకోండి, మార్చి నెలాఖరుతోటి ఈ ఇప్పుడున్నటువంటి ఎంపీసీటీ జెడ్పీటీసీ ఎమ్మెల్సీ జరగబోయేటువంటి ఈ 2 ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మార్చి నెలాఖరుతోటి ఆ హెడేక్ తొలగిపోతుంది. మరి ఏప్రిల్ నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే మరి తిరుపతి బై ఎలక్షన్స్ అని టాక్ వస్తూ ఉంది ఇప్పుడు. మరి దాని గురించి ఏం తీసుకుంటే అది కూడా వచ్చి పడిందంటే ఇంకా మనకి పోస్ట్ పోన్ అయిపోయినట్లయితే మనం ఏదేమైనా కానీ ఇప్పుడు మార్చితో మనకు ఇంకా రిలాక్సేషన్ దొరుకుద్ది అని మనం అనుకుంటుంది. మన అంచనా తప్పబోతూ ఉంది. అది ఏప్రిల్ మే వరకు కూడా దాటిపోయేటువంటి సూచనలు కనపడతా ఉన్నాయి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ న్యూస్. ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి థ్యాంక్స్. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.